దేవుని ఆరాధించడానికి చిన్న వాక్యాన్ని చదువుకుందాం. సమూయేలు 2వ గ్రంథం 9వ అధ్యాయం 1వ వచనం కానీ చదువుకుందాం. యోనాతాను బట్టి నేను ఉపకారం చూపుటకు సౌలు కుటుంబంలో ఎవడైనా కలడా అని దావీదు అడిగాను. సౌలు కుటుంబానికి సేవకుడు సీబాయి అని ఒకడుండగా వారు అతన్ని దావీదు వద్దకు పిలువనంపిరి. రాజును సీబావే కదా అనగా అడగా అతడు ఈ దాసుడనైన నేనే సీబాను అని. రాజు యెహోవా నాకు దయ చూపినట్లుగా నేను ఉపకారం చేయుటకు సౌలు కుటుంబంలో ఎవడైనా ఒకడు శేషించి ఉన్నాడా అని అతన్ని అడగగా సీబా యోనాతానుకు కుంటి కాళ్ళు గల కుమారుడొకడు ఉన్నాడని రాజుతో మనవి చేశాను. చిన్నమాట ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ కలిగిన తండ్రి, కొన్ని తలంపులు నేను ఆరాధించడానికి నీ వాక్యంలో నుంచి మాకు దయచేయండి. తద్వారా మా హృదయం నీ వాక్యం చేత కరిగించబడి స్థిరపరచబడి ప్రభా నిన్ను హృదయపూర్వకంగా ఆరాధించడానికి మూడు సిద్ధపరచడం. ఈ ప్రార్థన మరక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. చదువుకున్న ఈ మాటల్లో మరి దావీదు ఎన్నో సంవత్సరాలు సౌలుతో పారిపోయి సౌలు చచ్చిపోయిన తర్వాత మరి ఫస్ట్ హెబ్రోనులో యూదావారికి రాజు అయ్యాడు. తర్వాత మరి ఇశ్రాయేలు ప్రజలందరికీ రాజు అయ్యాడు. అందరి మీద రాజు అయిన తర్వాత సౌలు కుటుంబము మరి వాళ్ళ కుటుంబంలో ఎవరైనా ఉన్నారా అని మేలు చేయడానికి అని చెప్తాడు. ఎందుకంటే అప్పటికే సౌలు కుటుంబం అంతా చనిపోయారు. సౌలు రాజ్యం అంతా పోయింది. సౌలు యొక్క మరి పరిపాలన అంతా ముగిసింది. ఇప్పుడు దావీదు రాజు అయ్యాడు. దావీదు రాజ్యం వచ్చేసింది. మొత్తం దావీదు జనాలు. కానీ మరి యోనాతాను దావీదు యొక్క ప్రాణ స్నేహితుడు బతుకున్నప్పుడు యోనాతాను యుద్ధంలో చనిపోతాడు. తన ప్రాణ స్నేహితుని కోసము మరి ఉపకారం చేయడానికి మరి ఎవరన్నా సౌలు కుటుంబంలో బతికి ఉన్నాడా అని సీబా అనే ఒక దాసుడు ఉంటే అతన్ని పిలిచి అడిగితే యోనాతానుకు కుంటి కాళ్ళు గల కుమారుడు ఉన్నాడు అని చెప్తాడు. మరి అతడు ఎక్కడున్నాడంటే లోదేబార్లో ఉన్నాడు అని చెప్తాడు. రాజు ఏం చేస్తాడంటే ముగ్గురు మనుషులను పంపించి ఆ లోదేబార్లో ఉన్న మరి ఆ యొక్క మెఫీబోషెతుని ఇక్కడికి తీసుకొని వస్తాడు. అప్పుడు ఆ రోజుల్లో మెఫీబోషెతు చెప్తాడు, సౌలు కుమారుడైన యోనాతానుకు పుట్టిన మెఫీబోషెతు దావీదు వద్దకు వచ్చి సాగిలపడి నమస్కారం చేయనప్పుడు నమస్కారం చేయగా దావీదు మెఫీబోషెతు అని అతను పిలిచినప్పుడు అతడు నీ చిత్తము నీ దాసుడైన నేను ఉన్నాను అని. అందుకు దావీదు నువ్వు భయపడొద్దు, నీ తండ్రి అయిన యోనాతాను నిమిత్తం నిజంగా నేను నీకు ఉపకారం చూపి నీ పితరుడైన సౌలు భూమి అంతయు నీకు మరలా ఇప్పింతును. నీవు సదాకాలము నా బల్ల యొద్దనే భోజనము చేయదు అని సెలవీయగా అతడు నమస్కరించి చచ్చిన కుక్క వంటి వాడనైన నా ఎడల నీవు దయచూపుటకు నీ దాసుడకు నేను ఎంతటి వాడను అని. అప్పుడు రాజు సౌలు సేవకుడైన సీబాను పిలిపించి సౌలునకు అతని కుటుంబం కలిగిన సొత్తంతటి ఈ యజమాని కుమారునికి నేను ఇప్పించి ఉన్నాను. కాబట్టి నీవు నీ కుమారులు నీ దాసులు అతని కొరకు ఆ భూమి సాగుబడి చేసి ఈ యజమానుని కుమారునికి భోజనము ఆహారం కలిగినట్లు నువ్వు దాని పంట తేవాలి.
నీ యజమాని కుమారుడైన మెఫీబోషెతు ఎల్లప్పుడూ నా బల్ల యొద్దనే భోజనము చేయనని సెలవిచ్చాను. అప్పుడు దావీదు మరి యోనాతాను కొట్టిన ఈ పిల్లోడిని తీసుకొని వచ్చాడు. ఈ మెఫీబోషెతు కుంటి కాళ్ళు కలిగిన వాడు. అతన్ని తీసుకొని వచ్చినప్పుడు రాజు అడుగుతాడు, నువ్వేనా మెఫీబోషెతు అంటే, అవునయ్యా నీ చిత్తం అంటాడు. అన్నప్పుడు నువ్వు నాకు సదాకాలం ఇక్కడే భోజనం చేస్తావు, నీ పొలమంతా నీకు ఇప్పిస్తాను, మీ తాత మీ నాన్న మరి వాళ్ళదంతా నీకు వెనక్కి తప్పిస్తాను అంటే ఒక మాట అన్నాడు, చచ్చిన కుక్క వంటి వాడనైన నాయనయ్య, మీరు ఇంత ఉపకారం చేయడానికి నీ దాసుడు ఎంతటి వాడు. ఇక్కడ మెఫీబోషెతు అనే ఒక వ్యక్తి మనకు కనిపిస్తా ఉన్నాడు. ఈ మెఫీబోషెతు ఎవరో కాదు, సౌలు మనమడు, యోనాతాను కుమారుడు. అంటే ఒకప్పుడు రాజు మనమడి. సౌలు అనే రాజు తన తాత పరిపాలనలో ఉన్నప్పుడు ఈయన ఈ అబ్బాయి చాలా ఆస్తిపరుడు, రాజ్యం కలిగిన వ్యక్తి. ఈ మెఫీబోషెతు మంచి కుటుంబంలో ఉన్నవాడు, రాజ్యంలో ఉన్నవాడు, రాజ్య కుటుంబానికి సంబంధించిన వాడు. యోనాతాను తర్వాత బహుశా రాజు కూడా అయ్యేవాడేమో వాళ్ళు బతుకుంటే. కానీ రాజ్యం పోయింది. సౌలు యుద్ధంలో చచ్చిపోయాడు, వాళ్ళ నాన్న అయిన యోనాతాను యుద్ధంలో చచ్చిపోయాడు. పాపం వీళ్ళు కూడా పరిగెత్తుతా ఉంటే మరి ఆ పని మనిషి ఈ అబ్బాయిని ఎత్తుకొని పరిగెత్తుతా ఉంటే మరి కింద పడి కాళ్ళు ఎరిగిపోతాయి. అట్లా బతుకుతున్నాడు ఈ మెఫీబోషెతు. బతుకుతున్న టైంలో ఎక్కడో ఒక చోట తలదాచుకొని ఎక్కడో ఒక చోట బ్రతుకుతా ఉన్నాడు. తన రాజ్యం లేదు, మరి తన సమస్తం కోల్పోయిండు, ఆస్తి పోయింది, వాళ్ళ నాన్న తాతల ఆస్తి పోయింది, రాజ్యం పోయింది, ఊరు పోయింది. అవి పోవడంతో పాటు బతకడానికి వెళ్ళే ప్రయత్నంలో కింద పడి కుంటికాళ్ళు అయ్యాడు. ఇతని పరిస్థితి మనం ఆలోచన చేస్తే, రాజ్యం లేదు, తండ్రుల ఆస్తి పోయింది, మరి ఆ ఊరు లేదు, ఆ పట్టణం లేదు. సౌలు ఉన్నప్పుడు అన్నీ ఉన్నాయి. రాజ్య కుటుంబంలో పెరిగిన వ్యక్తి, రాజ్య కుటుంబంలో బతికిన వ్యక్తి మెఫీబోషెతు. రాజ్య భోగాలు అనుభవించిన వ్యక్తి, కాళ్ళు బాగానే ఉన్నాయి, అప్పుడు హ్యాపీగా తిరిగేవాడు పిల్లోడు. కానీ కళ్ళకిలందలైంది జీవితం మారిపోయింది. ఒకే రోజు తాత నాన్న ఇద్దరు చనిపోయారు, రాజ్యం పోయింది, మరి బతకడానికి కూడా అవకాశం లేక మరి పని మనిషి దాది ఎత్తుకొని వెళ్తుంటే కింద పడి కాళ్ళేరు. అంటే ఇతని బాధ వర్ణనాతీతం అన్నమాట. ఇతడు ఏదో కుంటోడు బయట అడవంటి తీసుకొచ్చి దావీదు హెల్ప్ చేయలేదు. రాజ్య కుటుంబంలో రాజ్యాన్ని కలిగి, ఆస్తిని కలిగి, గౌరవాన్ని కలిగి, రాజభోగాలు కలిగి, మంచి కాళ్ళు తిరగగలిగి, ఆ రాజ్యమంతా పిల్లోడు తిరిగేవాడేమో, అప్పుడు ఆడుకుంటాడానికి. ఒక ఉన్నతమైన స్థితి కలిగిన వ్యక్తి, ఒక ఉన్నతమైన కుటుంబంలో బతికిన వ్యక్తి, ఒక ఉన్నతమైన ఆస్తి మరి ఐశ్వర్యాలు కలిగిన వ్యక్తి. కానీ ఒకరోజు జీవితం వల్ల కిందలైంది. ఒకరోజు యుద్ధంలో నాన్న తాత చనిపోయారు, రాజ్యం పోయింది, ఆస్తి క్రమక్రమంగా పోయింది. బతకడానికి కూడా చేతగాక ఎవరో దాది ఎత్తుకొని పోతుంటే కింద పడి కాళ్ళు కూడా ఎరిగిపోయి. ఈరోజు ఈ వ్యక్తి జీవితం ఎంత దయనీయమైందంటే, అన్ని కోల్పోవడం ఒక ఎత్తు అయితే, చివరికి తను నడవగలిగే స్థితి కూడా లేకుండా పోయింది. రాజ్యం పోయింది, ఆస్తి పోయింది, తాత చనిపోయాడు, నాన్న చనిపోయాడు, మరి వాళ్ళ అమ్మ కూడా ఉందో లేదో మనకు తెలియదు. ఒక పక్క రిలేషన్లు పోయినాయి, ఆస్తి పోయింది,
మరి బంధువులు కోల్పోయాడు, అన్నీ పోయినాయి. అట్టొకట బతుకుదాం అంటే కనీసం కాళ్ళు కూడా లేదు, కాళ్ళు పోయి. ఒక వ్యక్తికి ఇన్ని ఒకేసారి కోల్పోతే ఆ వ్యక్తి బాధ వర్ణన. మెఫీబోషెతు యొక్క పరిస్థితి అది. సర్వం కోల్పోయిన వ్యక్తి, సర్వం కోల్పోయిన వ్యక్తే కాదు, కనీసం ఇప్పుడు కాళ్ళతో లేచి కూడా బ్రతకడానికి ఏమి చేయలేని పరిస్థితి. సరే పోయినాయి, అట్లా పోయినాయి, కనీసం బ్రతకడానికి కూడా తనంతట తాను లేచి పని చేసుకోలేని పరిస్థితి, తనంతట తను నిలబడలేని పరిస్థితి, నడబడలేని పరిస్థితి. ఎవరో తీసుకెళ్ళాలి, ఎవరో నడిపియాలి, ఎవరో పెట్టాలి, అలా తినే పరిస్థితి. ఇలాంటి వ్యక్తి జీవితానికి దేవుడు మేలు చేశాడు. ఇలాంటి వ్యక్తి జీవితాన్ని దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. దావీదుకు వచ్చిన ఒక్క ఆలోచన మెఫీబోషెతు లైఫ్ నే మార్చింది. రాజయ్యాక దావీదు మర్చిపోవచ్చు, రాజయ్యాక దావీదు అతన్ని గుర్తు చేసుకోకపోవచ్చు. దావీదుకు వచ్చిన ఒక్క ఆలోచన మెఫీబోషెతు లైఫ్ ను మార్చింది. దావీదుకు ఆలోచన రావడానికి దేవుడు సహాయం చేశాడు. టోటల్ గా కనెక్షన్, దేవుడు దావీదుకు దయ చూపించాడు, దావీదు వచ్చేసి మెఫీబోషెతుకు దయ చూపించాడు. అదే చెప్తున్నాడు ఇక్కడ. దేవుడు నాకు చేసిన ఉపకారాన్ని బట్టి 3వ వచనం చెప్తాడు, యెహోవా నాకు దయ చూపినట్లుగా నేను కూడా ఉపకారం చేయడానికి ఎవరైనా ఉన్నారు. మెఫీబోషెతు లైఫ్ మారిందంటే దావీదు కాదు, దేవుడు. దేవుడు ముందు దావీదు లైఫ్ ని సెట్ చేశాడు, దావీదుకు కనికరం చూపించాడు, దావీదుకు దయ చూపించాడు, దావీదు లైఫ్ ని తెరపరిచాడు, దావీదుని తీసుకొచ్చి రాజుగా చేశాడు, దావీదుని తీసుకొచ్చి ఒక స్థానంలో ఉంచాడు. ఒకప్పుడు దావీదుకు లేదు, దావీదే పరిగెత్తేవాడు, దావీదే మరి అక్కడిక్కడ అడుక్కున్నాడు, వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి మరి ఆహారం కోసం పంపించిన వ్యక్తి. అలాంటి దావీదుకు దేవుడు దయ చూపించాడు, దేవుడు దయ చూపించాడు కాబట్టి దావీదుకు దయ చూపిస్తున్నాడు. టోటల్ గా దేవుడు దయ చూపించబట్టి మెఫీబోషెతుకు కూడా దయగలిగాడు. దేవుడు దావీదుకు దయ చూపించాడు, దావీదు మెఫీబోషెతుకు దయ చూపించాడు. దేవుడు దయ చూపించకపోతే దావీదుకి ఆలోచన కూడా వచ్చేది. దేవుడు దయ చూపించేవాడు, దేవుడు దయ చూపించేవాడు. మెఫీబోషెతు కలలో కూడా ఊహించి ఉంటాడు, ఇలాంటి దయ, ఇలాంటి ఉపకారం నాకు వచ్చింది అని, ఇలాంటి ఒక అద్భుతం జరిగితే తన జీవితంలో అని. ఎందుకంటే సర్వం కోల్పోయిన వ్యక్తికి, కుంటికాళ్ళతో బతికే వ్యక్తికి ఎవరు పిలుస్తారు, ఎవరు పట్టించుకుంటారు? పిలిస్తే కూడా ఎవరు అతని దగ్గరికి రారు, పిలిస్తే కూడా ఎవరు వచ్చి పలకరించే వాళ్ళు లేరు. అడిగి అన్నం పెట్టించుకోవాల్సి వచ్చేది, అడిగి బాత్రూమ్కి వెళ్ళాల్సి వచ్చేది, అడిగి అన్ని పనులు చేపించుకోవాల్సి వచ్చేది. అలాంటి వ్యక్తికి, తాను పిలిచినా పలికే పరిస్థితిలో లేని వ్యక్తికి రాజే పిలిచాడు, రాజే తన దగ్గరికి పిలిచాడు. ఎంత దయ! దేవుడు దయ చూపిస్తే ఒక వ్యక్తి జీవితం మారి కుంటికాళ్ళు కలిగిన వాడు, సర్వము కోల్పోయిన వాడు, తన యొక్క తండ్రిని కోల్పోయాడు, తాతను కోల్పోయాడు, తన సైన్యాన్ని కోల్పోయాడు. చిన్నప్పుడు ఎంత కుటుంబంలో చూసి అవన్నీ వాళ్ళ పేరు ప్రఖ్యాతులు, ఆ సైన్యము, అధిపతులు, మొత్తం ఆ రాజ్యమంతా చూసిన పిల్లవాడు. అలాంటి ఒక వ్యక్తి జీవితం తల్లకిందులైంది. అయినా కూడా దేవుడు అలాంటి వ్యక్తికి మళ్ళీ దయ చూపించాడు. దయ చూపించడానికి దావీదుకు ఆలోచన ఇచ్చాడు, ముందు దావీదును ఆ స్థానంలో ఉంచాడు. ఈరోజు మనం ఎందుకు దేవుణ్ణి ఆరాధించాలంటే
మెఫీబోషెతు లాగా కూడా మన జీవితం తల్లకిందులైన ఒక స్థితి నుంచి కోల్పోయి, సమస్తం కోల్పోయి, చివరికి కాళ్ళు కూడా కోల్పోయి, తనంతట తాను బతకలేని స్థితిలో బతుకుతున్నా. అలాంటి మొత్తం కోల్పోయి తనంతట తాను ఈ బతకడానికి కూడా కష్టమైన జీవితాన్ని మార్చినట్టుగా మన జీవితాలను కూడా మార్చే దేవుడు ఈరోజు మనం ఆరాధించడానికి వచ్చింది. ఆయన దయ చూపించేవా, కృప చూపించేవా, క్షమించేవా, ఇలాంటి దేవుడు ఎవరు లేరు. దీనులను ఉన్నత స్థానంలో కూర్చుండబెట్టేవాడు, పెంట కుప్పం నుంచి దరిద్రం లేవనెత్తేవాడు, సింహాసనం మీద కూర్చుండబెట్టేవాడు. ఆయన దీనురాలి స్థితిని జ్ఞాపకం చేసుకునేవాడు, దీనుని స్థితిని జ్ఞాపకం చేసుకునేవాడు, దీనుని మొరపెట్టగా ఆలకించేవాడు. దీన స్థితి నుంచి మళ్ళీ దేవుడు ఉన్నత స్థితిలోకి తెచ్చేవాడు. ఎక్కడో ఏదో ఊర్లో బతుకుతున్న ఈ వ్యక్తిని రాజుండే ఊర్లో, రాజుండే ఇంట్లో, రాజు తినే భోజనం దగ్గరికి తీసుకొచ్చారు. నిజంగా ఇది అద్భుతమే, నిజంగా ఇది ఆశ్చర్యం. దేవుడు దయ చూపిస్తే ఒక వ్యక్తి జీవితం అది ఎంత మరి అట్టడికి వెళ్ళిపోయినా కూడా మారిపోతుంది. అందుకు మెఫీబోషెతు విషయంలో దేవుడు చూపించింది. దావీదుకు దేవుడు ఏర్పాటు చేసి దావీదు ద్వారా హెల్ప్ చేశాడు మెఫీబోషెతు. తర్వాత ఇతనికి 3 విషయాలు ఇక్కడ కలిగినాయి. అందులో ఏంటంటే, నా బల్ల యొద్దనే భోజనం చేయించిన 11వ వచనం, నా ఏళ్ల వాడుకు రాజైన నీ ఆజ్ఞ చొప్పున అంతటా నేను చేస్తానని చెప్పాడు. కాగా మెఫీబోషెతు రాజకుమారులలో ఒకడైనట్టుగా రాజు బల్ల యొద్దనే భోజనము చేయించుంటాడు. ఒకప్పుడు రాజ్యవంశము మెఫీబోషెతు. దేవుడు దయ చూపించబట్టి మళ్ళీ రాజకుమారుని లాగా రాజు బల్ల దగ్గరే భోజనం చేశాడు, విత్తుకుంటి కాళ్ళతో. దేవుడు ఒక వ్యక్తిని దయ చూపిస్తే ఏదైతే తన రాజ్యస్థితి, రాజ్య కుటుంబం, రాజకుమారుడిగా ఉన్న ఆ వ్యక్తి కోల్పోయింది, మళ్ళీ దావీదు కుమారులలో రాజకుమారునిలాగా, దావీదు కుటుంబంలో ఉన్న ఆ కుటుంబంతో పాటు రాజకుమారునిలాగా రాజ భోజనాలకి, రాజ బల్ల యొద్ద తినగలిగే స్థితి ఇచ్చాడు దేవుడు. దేవుని దయ తిరిగి రాజ్యంలో, రాజ్య కుటుంబంలో రాజకుమారునిగా రాజు తినే ఆహారము తినగలిగేటట్టు మెఫీబోషెతు చేశాను. కేవలం దేవుని దయ. దేవుడు దావీదుకు దయ చూపించాడు, దావీదు మెఫీబోషెతుకు దయ చూపించాడు. ఈరోజు మన జీవితాలను కూడా రాజ్య కుటుంబంలో ఉండాల్సిన వాళ్ళం అడుక్కుని తినే స్థితికి వెళ్ళిన తర్వాత నా అనే వాళ్ళు ఎవరు లేకపోయినా, పేరు రాజకుమారుడు, రాజు మనవడు అనేది పోగొట్టుకొని తిరిగి రాజ కుటుంబంలో చేర్చి రాజకుమారుడిగా ఎంచి రాజు భోజనం దగ్గర మెఫీబోషెతుకు దేవుడు ఇచ్చాడు. ఈరోజు మనల్ని కూడా అలా చేయగలిగిన వాడు, అవకాశాలు, అద్భుతాలు దేవుడు కలిగించగలిగిన వాడు, సృష్టించగలిగిన వాడు, పుట్టించగలిగిన వాడు, రాజ భోజనం చేసే స్థితి దేవుడు ఇచ్చాడు, రాజకుమారుడుగా ఎంచగలిగే స్థితి దేవుడు ఇచ్చాడు. రాజకుమారుడుగా పోయాడు, అసలు అతన్ని పట్టించుకునే వాళ్ళే లేరు, అతన్ని గౌరవించే వాళ్ళు లేరు, బహుశా అతనికి అన్నం పెట్టే వాళ్ళు కూడా ఉన్నారో లేదో తెలియదు. అలాంటి స్థితి నుంచి మెఫీబోషెతును రాజకుమారుడిగా అందరు చూసే విధంగా, రాజు బల్ల దగ్గర తినే విధంగా ఆ గౌరవం, ఆ పేరు, ఆ స్థానాన్ని దేవుడు తిరిగి ఇచ్చాడు. ఈరోజు మన స్థితి ఏదైనా, ఆ స్థితి కోల్పోయిన దాని విషయంలో, ఆ పేరు కోల్పోయిన దాని విషయంలో, ఆ యొక్క కుటుంబం కోల్పోయిన దాని విషయంలో, ఆ గౌరవం, ఆ ప్రేమ కోల్పోయిన దాని విషయంలో మెఫీబోషెతుకు చేసినట్టుగానే దేవుడు దయ చూపిస్తే మనకు కూడా చేయగలిగిన వాడు, ఆయన దయ చూపించగలిగిన వాడు. తర్వాత మెఫీబోషెతు ఏం జరిగిందంటే, మెఫీబోషెతునకు ఒక చిన్న కుమారుడు ఉండేను,
వాని పేరు మీక. మరియు సీబా ఇంటిలో ఉన్న కాపురం ఉన్న వారందరూ మెఫీబోషెతునకు దాసులుగా ఉన్నారు. ఇది కూడా అద్భుతమే. ఇక్కడ ఏం జరిగిందంటే మళ్ళీ యజమానుడయ్యాడు. అసలు ఇతనికి బతికే స్థితి లేదు, ఏ ఆస్తి ఇతనికి లేదు, లోదేబార్లో ఉన్నప్పుడు ఏ ఇల్లు లేదు, ఏ తిండి లేదు, అతని కింద పనోళ్ళు ఎవరో లేరు. కానీ ఇక్కడ సీబాకు 18 మంది కుమారులు. సీబా వీళ్ళందరూ మెఫీబోషెతు యొక్క పొలం చేసి మెఫీబోషెతు దగ్గరికి వచ్చి మొత్తం అప్పచెప్పే పని దావీదు ఏర్పాటు చేశాడు. దానివల్ల మళ్ళీ యజమానుడయ్యాడు, తన కింద పనులను పెట్టుకోగలిగాడు. వాళ్ళు వచ్చి తనకి పంట పొలం మొత్తం లెక్కలు చెప్పగలిగే స్థితి ఇచ్చాడు. మొట్టమొదటిది మన రాజకుమారుడిగా రాజన భోజనం దగ్గర, రాజ బల్ల దగ్గర ఆ స్థానం మళ్ళీ తెచ్చాడు రాజ కుటుంబానికి. మళ్ళీ యజమానుడయ్యే హక్కు ఇచ్చాడు. పొలాలన్నీ తిరిగి వచ్చి, ఆస్తంతా తిరిగి వచ్చి, దానికి పనిచేసే వాళ్ళు ఇచ్చాడు. పనిచేసే వాళ్ళు సీబా, దాని కుటుంబం మొత్తము మెఫీబోషెతుకు దాసులుగా ఉంది. దేవుడు దయ చూపిస్తే దాసునిగా ఉన్న ఈ వ్యక్తి యజమానుడయ్యాడు. ఇతని కింద దాసులు పనిచేసే స్థితి వచ్చింది. దేవుడు మనం ఒకరికి దాసులుగా ఉన్న స్థితి నుంచి యజమానులయ్యే స్థితి వరకు తీసుకురాగలిగిన వాడు. లోదెబార్లో ఉన్నప్పుడు ఒకళ్ళ ఇంట్లో ఉండి వాళ్ళు పెడితే తిని, వాళ్ళు ఇస్తే తాగి బతికిన ఈ వ్యక్తికి ₹1 కూడా సంపాదించుకోలేక ఆ కుంటికాళ్ళతో అట్టే బతికి ఆ వ్యక్తికి ఒక యజమానుడయ్యగలిగే స్థితి, తన కింద పని చేసగలిగే స్థితిని దేవుడు ఇచ్చాడు. ఈరోజు దేవుడు దయ చూపిస్తే మన స్థితిని కూడా అలా చేయగలడు. దాసుని స్థితి నుంచి యజమానుని స్థితి, ఏమి చేయలేని స్థితి నుంచి పని చేపించగలిగే స్థితి, ఏమి సంపాదించలేని స్థితి నుంచి సంపాదించి అనేకులకు పెట్టగలిగే స్థితి ఇచ్చాడు. వాళ్ళు చేసి పెట్టిన దాంట్లో వాళ్ళకి జీతం ఇచ్చి పని చేయగలిగే స్థితి మెఫీబోషెతు. తర్వాత ఇంకొక మాట ఇక్కడ చెప్తున్నాడు, మెఫీబోషెతు యెరూషలేములోనే కాపురం ఉండి సదాకాలము రాజుకు బల్ల యొద్ద భోజనం చేయుచుండెను. అతని కాళ్ళు 2 కుంటివి. సదాకాలము యెరూషలేములోనే ఉన్నాడు, కాపురం ఉన్నాడు, రాజు బల్ల దగ్గరే భోజనం చేస్తా ఉన్నాడు. అతని కాళ్ళు 2 కుంటివి. అంటే కుంటి కాళ్ళు రాలేదు కానీ మిగతా అన్ని దేవుడు ఇచ్చాడు. కొన్ని మిస్టేక్స్ వల్ల, కొన్ని మనం కోల్పోయినప్పుడు ఆ మచ్చలు లేకపోతే ఆ గాయాలు, ఆ బాధలు అలా ఉన్నా సరే మిగతా అన్ని దేవుడు మెఫీబోషెతుకి ఇచ్చాడు. యెరూషలేములోనే కాపురం ఉన్నాడు, రాజు బల్ల దగ్గరే ఉన్నాడు, రాజు ఇంట్లోనే ఉండగలిగాడు. యెరూషలేములో బ్రతకడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. ఎలా అంటే 2 కాళ్ళు కుంటివి. ఈ మాట 2 కాళ్ళు కుంటి. ఎక్కడ కాపురం ఉన్నాడు? యెరూషలేములో. ఎలా కాపురం ఉన్నాడు? రాజకుమారులాగా, రాజు బల్ల దగ్గరే భోజనం, కానీ కాళ్ళు కుంటి. తన లైఫ్ లో ఎప్పుడు బాధపడాల్సిన విషయం. సౌలు చచ్చిపోకపోయినా, పారిపోకపోయినా ఇతని కాళ్ళు పోయేవి కాదు. ఇప్పుడు లైఫ్ వచ్చింది, రాజు మళ్ళీ రాజు కుటుంబంలోకి వచ్చాడు, రాజు భోజనానికి వచ్చాడు, సొంత ఊరులోకి వచ్చాడు, సొంత ఊరు, బహుశా సొంత ఇల్లు కూడా దావీదు ఏర్పాటు చేసి ఉంటాడు, పొలము అన్ని వచ్చేసి, కానీ కాళ్ళు కుంటి. అంటే మన లోపాలు కలిగి ఉన్నాం, మన బలహీనతలు కలిగి ఉన్నాం, కొన్ని పోయినా అలాగా కుంటి కాళ్ళు అలా నిలబడి ఉన్నాం. మిగతా అన్ని దేవుడు చేయగలిగిన. కాళ్ళు రాలేదు కానీ అన్ని ఇచ్చాడు. కాళ్ళు అలాగే కుంటివి, ఎవరు చూసినా ఇతను కుంటోడని అంటూ ఉండొచ్చు, కానీ అతనికి కావలసిన అన్ని ఇచ్చాడు. తన రాజ్యంలో బతికే స్థితి ఇచ్చాడు, తన కుటుంబంలో బతికే స్థితి ఇచ్చాడు,
రాజకుమారుడిగా ఎంచబడే స్థితి ఇచ్చాడు. కానీ కాళ్ళు కూడా. కొన్నిసార్లు దేవుడు మనకి ఇచ్చిన ఉపకారాలు, మన జీవితంలో జరిగిన ఆ దెబ్బలు అవి అలాగే నిలబడతాయి. అవి పోవు, అవి మానవు, అవి అలాగే ఉండి కూడా దేవుడు హెల్ప్ చేయగలిగిన ఇక్కడ తనకు బ్రతకడానికి కావాల్సినన్ని ఇచ్చాడు. కానీ కుంటివాడు. రోజు దేవుడు కూడా అలా చేయగలిగిన వాడు. దేవుడు దయ చూపిస్తే ఒక వ్యక్తి జీవితము ఎంత మరి అసలు ఆశ లేని బ్రతుకులో ఉన్నాడు. ఇది నిజంగా అద్భుతం. బైబిల్ అధ్యాయం రాశారంటే దానికి నిదర్శనం. ఒక వ్యక్తి సర్వము కలిగి అన్ని కోల్పోయినా తనకి ఇంక ఏ ఆశ లేని బ్రతుకులో అద్భుతమైన కబురు వచ్చింది, నువ్వు రావాలి రాజకుటుంబం. ఇలాంటి అద్భుతం దేవుడు మాత్రమే చేయగలిగిన వాడు. దేవుడు మాత్రమే దయ చూపిస్తే జరిగేది. దేవుడు దయ చూపించబట్టే దావీదు జీవితం మారింది. దావీదు ద్వారా దేవుడు మెఫీబోషెత్ జీవితాన్ని కూడా మార్చాడు. తిరిగి తన స్థానాన్ని ఇచ్చాడు, తన రాజ్య కుటుంబాన్ని ఇచ్చాడు, రాజకుమారునిగా పిలిపించుకోవడానికి ఇచ్చాడు, తన పొలాలు ఇచ్చాడు, యజమానుడయ్యే హక్కు ఇచ్చాడు. కుంటిగాడుగా ఉంటూ కూడా ఎన్ని మేళ్లు పొందగలిగాడు. కొన్ని లోపాలు మనలో ఉన్న, బలహీనలో ఉన్న, కొన్నిటిని బట్టి మనల్ని కుంటోడు అన్నట్టు కొన్ని విషయాలను బట్టి జనాలు మాట్లాడినా కూడా దేవుడు దయ చూపిస్తే మిగతా అన్నీ ఇవ్వగలిగిన వాడు. కాబట్టి మాటలు బట్టి కొద్ది నిమిషాలు ఆరాధన. ఇలాంటి గొప్ప దేవుడు ఒక వ్యక్తి జీవితాన్ని ఎలాగైనా మార్చగలిగిన వాడు. ఒక వ్యక్తి జీవితాన్ని ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకురాగలిగిన వాడు. మెఫీబోషెత్ జీవితము, రాజ్యం పోయింది, ఆస్తి పోయింది, నాన్న తాత అందరూ చనిపోయారు. బహుశా వాళ్ళ అమ్మ కూడా లేనట్టుగా ఉంటది మనకి. దానికి తోడు కింద పడి కాళ్ళు ఎరిగిపోయినాయి, కుంటోడైపోయాడు. ఒకే రోజు ఇన్ని కోల్పోయి అవన్నీ కోల్పోవడం ఒక ఎత్తు అయితే, కనీసం ఎక్కడికన్నా వెళ్ళి పని చేసుకోవడానికి కూడా లేకుండా అయిపోయింది తన జీవితం. తన యొక్క స్థితి ఘోరమైంది. తన వేదన వర్ణనాతీతం, తన బాధ వర్ణనాతీతం, తన జీవితం వర్ణనాతీతం. అందుకే చచ్చిన కుక్కనయ్యా లాంటి వాడి ఎడల నువ్వు దయ చూపించడానికి నేను ఎంతటి వాడను అన్నాడు. తన జీవితం తనకు తెలుసు, తన స్థితి తనకు తెలుసు. అసలు నేను కుక్కనయ్యా, అది కూడా చచ్చిపోయిన కుక్క. ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరు, చూసే వాళ్ళు లేరు, అలకరించే వాళ్ళు లేరు, పట్టించుకునే వాళ్ళు లేరు. పక్కకి వెళ్ళిపోతారు చచ్చిపోయిన కుక్కను చూసి. అలాంటి నా జీవితాన్ని ఇంత దయ చూపించడానికి నేను ఎంతటి వాడను అన్నా. ఈరోజు మనం అలాంటి చచ్చిపోయిన కుక్కలాగా ఎంచబడుతున్నా, జీవించబడుతున్నా, చూడబడుతున్నా, దేవుడు దయ చూపిస్తే జీవితాలు మారిపోతాయి. దేవుడు దయ చూపిస్తే పరిస్థితి మారిపోతాయి. దేవుడు దయ చూపిస్తే మారిపోయింది. దావీదు జీవితాన్ని దయ చూపించాడు. ఒకప్పుడు తనకే లేదు, ఎవరినో అడిగి పెట్టించుకునే వ్యక్తి ఈరోజు వేరే వాళ్ళకు పెట్టగలిగే స్థితికి తీసుకొచ్చాడు. వేరే వాళ్ళకు ఉపకారం చేయడానికి తీసుకొచ్చాడు. వేరే వాళ్ళని తన ఇంట్లో పెట్టి పోషించుకోగలిగే స్థితికి తీసుకొచ్చాడు. అరణ్యంలో ఉన్నప్పుడు దావీదు తనతో ఉన్న వాళ్ళ కోసం, ఆహారం కోసం వాళ్ళ నీళ్ళను అడుగుతున్న వ్యక్తి, తనకు ఉపకారం చేయమని వేడుకున్న వ్యక్తి. అలాంటిది ఈరోజు దావీదును దేవుడు దయ చూపించాడు. దావీదు జీవితం మారి, దావీదు ద్వారా దేవుడు మెఫీబోషెతును తన జీవితాన్ని మార్చాడు.
చిన్నప్పుడు పడిన బాధ అంతా ఆ రోజు గుర్తు తెచ్చుకుని ఉంటాడు. నేను ఒక రాజ కుటుంబంలోనే రాజ భోజనం దగ్గరే తినేవాడిని. మళ్ళీ నా జీవితంలో కూడా ఇలాంటిది వచ్చేది అనుకోలేదు. నా జీవితంలో కూడా ఇలా మళ్ళీ రాజ కుటుంబానికి వస్తానని మెఫీబోషెతు అనుకుని ఉండడు, కళ్ళలో కూడా అనుకుని ఉండడు. ఎందుకంటే అప్పటికి తన కుటుంబం పోయింది, తన తండ్రి అందరు చనిపోయారు. తన రాజ్య కుటుంబానికి వెళ్ళే ఆశ 1% కూడా లేదు అతనికి. కానీ ఇది అద్భుతమే, దేవుడు చూపించిన అద్భుతం. 1% కూడా ఆశ లేని పరిస్థితుల్లో, అసలు ఊహించని పరిస్థితి అది. రాజ కుటుంబానికి, రాజ బల్ల దగ్గరికి, రాజ భోజనం దగ్గరికి అతని జీవితం వచ్చేసింది. దేవుడు దయ చూపించాడు, దేవుడు దయ చూపించాడు. తన పొలాలన్నీ వచ్చేసి దేవుడు దయ చూపించాడు. పనులు తన కింద పనిచేసేగలిగే స్థితి, యజమానుడయ్యే స్థితి వచ్చింది. రోజు దావీదు దగ్గర మెఫీబోషెతును చూసినప్పుడు అందరూ గౌరవించేవారు, అందరు అతని గురించి పొగిడేవారు, అతని చులకనగా మాట్లాడేవాడు ఎవరు ఉండరు. ఈరోజు చచ్చిన కుక్క లాంటి మన జీవితాల్లో కూడా ఆశ లేని బ్రతుకులో ఉన్నాం. ముందున్న జీవితంలో అన్ని కోల్పోయిన స్థితిలో బతుకుతున్న స్థితిలో ఉన్నాం. భవిష్యత్తులాగా సర్వం కోల్పోయిన స్థితిలో ఉన్నాం. నా అనేవారు లేరు. తర్వాత తనకున్న మొదటిలో ఉన్న అన్ని కోల్పోయాడు. చివరికి ఇప్పుడు కూడా బ్రతకడానికి కాళ్ళు కూడా పనిచేయవు. అలాంటి ఒక దయనీయమైన జీవితాన్ని దేవుడు ఈ అధ్యాయంలో అద్భుతంగా మార్చాడు. అతని కాళ్ళు కొంటివే, కానీ అతని జీవితం మార్చాడు. దేవుడు దయ చూపించేవాడు, దేవుడు దయ చూపించేవాడని ఈరోజు మనం ఆరాధించాలి. ఆయన దయ చూపిస్తే మన జీవితాలను మారిపోతాయని ఆరాధించాలి. ఆయన దయ చూపిస్తే మన స్థితి మారుతుంది, మన యొక్క పిలుపు మారుతుంది, మన యొక్క పేరు మారుతుంది, జీవితమే మారుతుంది, స్థానం మారుతుంది, పదవి మారుతుంది, హోదా మారుతుంది, అన్ని మారుతుంది. కేవలం దేవుని దయ. దేవుడు దయ చూపిస్తే, దేవుడు కృప చూపిస్తే ఏదైనా అవుతుంది. దావీదు జీవితంలో దయ చూపించిన ఆ దేవుడు, మెఫీబోషెతు విషయంలో దయ చూపించిన ఆ దేవుడే ఈరోజు మనం ఆరాధించడానికి, మన జీవితాలను దయ చూపించి మేలు చేయగలిగిన దేవుడు. ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. నిజంగానే ఇలాంటి దేవుడు ఎవరున్నారు ప్రభా? దయ చూపించడంలో ప్రభా నీకు మించి సాటి అయిన వారు లేదు. దయగలిగిన వాడు, నీ దయ వల్లే ఎంతో మంది బ్రతికారు, నీ కృప వల్లే ఎంతో మంది బ్రతికారు. నీ దయ, యువర్ మర్సీ ప్రభా, దీనులను ఉన్నత స్థితిలోనికి తీసుకొచ్చేవాడు. మెఫీబోషెతు జీవితానికి సంబంధించిన ఒక ఆలోచనను బైబిల్లో మీరు రాయించినందుకు వందనాలు ప్రభా. రాజ కుటుంబంలో పుట్టి, రాజు మనమడిగా పెరిగి, రాజు కాబోయే ఆలోచనలతో బతికిన వ్యక్తి ప్రభా. ఒకరోజు జీవితం మారింది నాయన. అందరూ చనిపోయారు దేవా. రాజ్యం పోయింది, ఆస్తి పోయింది, పొలాలు పోయింది. దానికి తోడు నాయన బ్రతకడానికి వెళ్ళే పరుగులో నాయన కుంటివాడయ్యాడు, కాళ్ళు పోయింది. ఇలాంటి ఒక వ్యక్తి జీవితానికి ఇంకా ఏముంటది ప్రభా? కానీ మీరు దయ చూపించారు దేవా. మీరు దయ చూపించబట్టి దావీదు జీవితాన్ని మార్చారు నాయన. మీరు దయ చూపించబట్టి మెఫీబోషెతు జీవితాన్ని మార్చారు. ఈరోజు మాకు దయ చూపించే దేవుడు ఉన్నందుకై వందనాలు తండ్రి. అది ఎలాంటి ఆశ లేని పరిస్థితి అయినా ప్రభా,
ఎలాంటి స్థితి నుంచి ఎలాంటి స్థితికి వచ్చి ఇంకా మళ్ళీ ఆ స్థితి ఎప్పుడూ రాదు అనే పరిస్థితి అయినా ప్రభా నువ్వు అనుకుంటేనైనా అదే రాజకుమారుడిగా తీసుకురాగలిగిన వాడు, రాజు భోజనానికి తీసుకురాగలిగిన వాడు, యజమానుడిగా చేయగలిగిన వాడు, తిరిగి ప్రభా పొలాలను ఇప్పించగలిగిన వాడు, కుంటివాడుగా ఉంటూనే మిగతా ఎన్ని ఇవ్వగలిగిన దేవుడు. ఇవన్నీ అర్థం చేసుకుంటూ నేను ఆరాధించడానికి మాకు ఇచ్చిన తలంపుల కొరకే వందనాలు. ఇదంతా నీ దయ వల్లే ప్రభా. అరణ్యంలో తిరుగుతున్న ఆ వ్యక్తికి మీరు దయ చూపించబట్టి రాజయ్యాడు. ఆ వ్యక్తి దయ చూపించబట్టి మీకు భవిష్యత్ రాజకుమారుడిగా ఉంచబడ్డాడు ప్రభా. ఈరోజు దయగలిగిన దేవుడు అని ఆరాధిస్తున్నాం దేవ. నువ్వు దయ చూపిస్తే జీవితాన్ని ఎక్కడి నుంచి ఎక్కడికైనా తీసుకురాగలిగిన దేవుడు ప్రభా. ఎలాంటి పరిస్థితి అయినా కనీసం ఆశ 1% కూడా లేని పరిస్థితిలో నుంచి అయినా మీరు చేయగలిగిన వాడు ప్రభా. ఈరోజు ఇలాంటి గొప్ప దేవుడు అని ఈ వచనాల్లో ప్రభా మేము నిన్ను గుర్తు చేసుకోవడానికి మాకు ఇచ్చిన కృపను బట్టి వందనాలు. చచ్చిన చునకలాంటి మా జీవితాల్లో కూడా ప్రభా దయ చూపించగలం. ఈ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఇచ్చిన కృప ద్వారా అవును లేపి నిలబెట్టగలిగిన వాడు దేవా. ఈ లోకంలో పరలోకంలో మీరు కూర్చోబెట్టుండగలిగిన వాడు ప్రభా. మీరు ఏదైనా చేయగలిగిన వాడు. నీ దయ వల్లే ప్రభా ఏదైనా చేయగలం. నీ దయ వల్లే ఆ జీవితాలు మారగలవు ప్రభా. నీ దయ వల్లే స్థితి మారుతుంది ప్రభా. నీ దయ నీ ఉపకారముల కొరకే వందనాలు, నీ మేళ్ళ కొరకే వందనాలు ప్రభా. నీ దయ కలిగిన ఈ మాటల కొరకే వందనాలు ప్రభా. ఇలాంటి దేవునికి మేము ఏమిచ్చి రుణాన్ని తీర్చుకోగలం ప్రభా. ఏమిచ్చి నీ రుణాన్ని తీర్చుకోలేక మా జీవితాల్లో కూడా దయ చూపించితే మారుతాయన్న ఒక ఆశను ప్రభా ఈరోజు కలిగించినందుకే వందనాలు. అలాంటి దేవుడు మాకు ఎప్పుడూ ఉన్నాడు అనే ఒక నమ్మకాన్ని ఇచ్చినందుకే వందనాలు. ఇలాంటి గొప్ప దేవునికి మేము నిండు మనసుతో కృతజ్ఞతాపూర్వకంగా ప్రభా ఈ నామ దీన స్తుతి ఆరాధన మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములోనే సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్.